మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి రాత్రి బస చేసి వారి జీవన విధానం, వసతి పరిస్థితులు, భోజన నాణ్యత, మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో ఒకే డైనింగ్ హాల్లో భోజనం చేసి అనంతరం వారి మధ్య కూర్చుని సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్లో ఉన్న ఇబ్బందులు, అవసరాలు, విద్యాభ్యాసంలో ఎదురవుతున్న సవాళ్లపై విద్యార్థులు చెప్పిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాత్రంతా హాస్టల్లోనే బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం ఉదయం విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ వారితో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల అభివృద్ధికి 6.34 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో హాస్టల్లో భవనాల మరమ్మతులు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్, భోజనశాలలు, పరిశుభ్రత, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తానని తెలిపారు. బంగాళాఖాతంలో భూకంపం కారణంగా విశాఖ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. కాకినాడకు తూర్పు దిక్కున సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూకంప ప్రభావంతో విశాఖలోని ఎంవీపీ, అప్పుగర్, పెద్దవాల్తేరు, గాజువాక, అరిలోవ, మంగళంపాలెం సహా పలు ప్రాంతాల్లో సుమారు 7 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. వయో సంబంధ సమస్యలతో గానకోకిలిగా ప్రఖ్యాతి పొందిన గాయని ఎస్ జానకి నిన్న కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో కన్నుమూశారు. మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఆమె భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రజల సందర్శన అనంతరం నేటి సాయంత్రం మైసూరు జిల్లా హెచ్డి కోటె తాలూకాలోని కళ్యాణహుండి గ్రామంలో ఉండే ఆమె దత్తపుత్రుడు నవీన్ ఫామ్ హౌస్లో రాష్ట్ర లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం అధికారిక గౌరవాలతో ఆమె తుది విడుకోలు పలకనుంది. ఎస్ జానకి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు జానకి గానాన్ని స్మరించుకుంటూ సంతాపం తెలిపారు. భారతీయ సంగీత ప్రపంచం ఓ అపూర్వ గాన దిగ్గజాన్ని కోల్పోయిందని నివాళులర్పించారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ రావు నిన్న సాయంత్రం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. జీఎస్ రావు అంత్యక్రియలు నేటి సాయంత్రం ఆయన స్వగృహం పెద్దేవంలో జరుగుతాయి. జీఎస్ రావు మృతి పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు జీఎస్ రావు భౌతికాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులు జీఎస్ రావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళపూడి మండలంలోని పెద్దేవం గ్రామంలో జన్మించిన జీఎస్ రావు సామాజికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి సేవలందించాలనే లక్ష్యంతో 1982లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన కాపు, తెలగ, బలిజ ఒంటరి సంఘానికి జాయింట్ కన్వీనర్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అది తరువాత కాపునాడుగా రూపాంతరం చెందింది. 1991లో జీఎస్ రావు కాపునాడు అధ్యక్షులుగా ఎన్నికై విశేష సేవలందించారు. 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి కొవ్వూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలి ఎన్నికల్లో ఓటమి చెందారు. 1999లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిన కొవ్వూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాబలాన్ని నిరూపించుకున్నారు. 2007వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10:25 గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా వేమగిరి హెలీప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు చేరుకుని బ్యారేజ్ నెంబర్ 1 గేట్ను అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఆత్రేయపురం మండలం పిచ్చుగులంక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారి సమస్యలు, సూచనలు తెలుసుకుంటారు. రైతులతో సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి బయలుదేరి వేమగిరి హెలీప్యాడ్కు చేరుకుని అక్కడి నుంచి హెలీప్యాడ్లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి బయలుదేరతారు. ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం పోలవరం సాగునీటి ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు తాజా పరిస్థితి, ప్రభుత్వం చేపట్టనున్న తదుపరి చర్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడనున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కడియం మండలం మాదురాయుడుపాలెంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో
ఈగల్ టీం సిఈవై రాంబాబు గ్రామస్తులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక, ఆర్థిక సమస్యలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, మంచి భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సమాజ రక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ అన్నందోల చంటి, ఎంపీటీసీ గొల్లపల్లి వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్కు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వినతి పత్రం అందించారు. నూతనంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన మాథూర్ తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కొవ్వూరు, గోదావరి రైల్వే స్టేషన్లలో పర్యటించారు. రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలను పరిశీలించి పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి సోము వీర్రాజు ప్రజా ప్రయోజనాల కోసం కొవ్వూరు, గోదావరి రైల్వే స్టేషన్లో సింహాద్రి, సర్కార్, బొకారో అలెప్పి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని, భీమవరం నిడదవోలు మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లను రాజమండ్రి వరకు పొడిగించాలని కోరారు. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లను పరిశీలించిన మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్. పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇప్పటికే 585 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. నరసాపురంలో చెరుకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. పట్టణ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడిన ప్రజాప్రతినిధులు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడేవారిని వైసీపీ సమర్థించడం సిగ్గుచేటు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. లూటీకి ప్రతీక జగన్ అయితే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ప్రతీక చంద్రబాబు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించింది. గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వారు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు గోదావరి ఘాట్లను పరిశీలించినట్లు తెలిపారు. పుష్కరాల ఏర్పాటు కోసం మున్సిపల్ శాఖ ద్వారా ఇప్పటికే 585 కోట్లను కేటాయించామని చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలు చేసాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 months ముందు. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో, వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఒకసారి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం,
ప్రజాపతితోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లని యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్. ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది చేస్తున్నా. ఖచ్చితంగా ఈసారి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలను ఘనంగా చేయడం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత చెరుకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని మంత్రి పొంగూరు నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, పులవర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చెరుకూరి లక్ష్మణరావు నరసాపురం అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. పట్టణానికి తాగునీటి సౌకర్య కల్పన, ఫైర్ స్టేషన్ కోసం స్థల సేకరణ వంటి పలు ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని పేర్కొన్నారు. నన్ను రంగనాథ్ గారు పిలవటం జరిగింది. 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. అయితే మీరే రావాలా ఖచ్చితంగా చెప్పడం, గంటా శ్రీనివాస్ గారు దానికి వత్తాసు పలకటం, ఆ కార్యక్రమంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఈరోజు మా చేతుల మీద ఈ యొక్క విగ్రహావిష్కరణ జరిగింది. అయితే ఇక్కడికి వచ్చే ముందే నేను యాక్చువల్గా అడగటం జరిగింది కమిషనర్ని, ఈ యొక్క లక్ష్మణరావు గారు చేసిన కార్యక్రమాలు. ఎందుకంటే వారు 1967 నుంచి 72 మధ్య ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్. వారు ఆ రోజుల్లో మన పక్కనే ఉన్న చెరువు, 55 ఎకరాల వాటర్ ఉండే చెరువుది, ఆ చెరువుకి స్థల సేకరణ చేసి ఎద్దుల బండ్లను ఉపయోగించి యాక్చువల్గా ఆ చెరువు మొత్తం గట్టు ఫామ్ చేశారంట. మనుషులు ఆ రోజు ట్రాక్టర్లు ఉపయోగించాల, అదే చెప్పారు వాడు. మెయిన్గా ఏంటంటే ఎద్దుల బండ్లతోనే మట్టి లోపల మట్టి అంతా లోడి మనుషుల ద్వారా చేసి ఈ యొక్క చెరువుని ఫామ్ చేసి అనేక గ్రామాలకు కూడా యాక్చువల్గా ఈ చెరువు ద్వారానే నీరు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్కి కూడా స్థల సేకరణ చేసి వారి యొక్క పీరియడ్లోనే మున్సిపల్ ఆఫీస్ కట్టడం, అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్కి, ఫైర్ స్టేషన్కి కూడా వారి పీరియడ్లోనే యాక్చువల్గా స్థల సేకరణ చేసి చేయడం జరిగింది. ఈ విధంగా వారు అనేక కార్యక్రమాలు మున్సిపాలిటీకి, ప్రజలకు ఏ అవసరం, ప్రజా అవసరాలు ఏంది, ప్రజలకు ఏం కావాలా, ప్రజలకి ఈరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న టార్గెట్. ఏదైతే ఆ రోజు లక్ష్మణరావు గారు 1967-72లోనే ఈ నరసాపురం చుట్టుపక్కల స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ ట్యాంక్ని కట్టారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము ఇస్తున్నది డ్రింకింగ్ వాటర్. అందుకనే అమృత్ స్కీమ్ అని, ఏఐబి అని, తర్వాత యుఐడిఎఫ్ అని సెంట్రల్ నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ అన్నింటిలో 18,000 కోట్ల రూపాయలకి డ్రింకింగ్ వాటర్ పెట్టి వర్క్స్ గ్రౌండ్ అయిపోయినాయి. 18,000 కోట్లు. సీఎం గారు ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు కావాలి, అది కూడా సర్ఫేస్ వాటర్ తీయాలి, అంటే గ్రౌండ్ నుంచి యాక్చువల్గా బోర్లెస్ కాదు, పొల్యూట్ అవుతాయి, స్వచ్ఛమైన వాటరు సర్ఫేస్ వాటర్ తీసి ట్రీట్ చేయాలని. ఈ విధంగా ఈరోజు మనం 2026 కానీ 1967-72లోనే ఆయన ప్రజలకి వాటర్ ఇవ్వాలని ఉద్దేశం చేసి నిజంగా వారి యొక్క ఆలోచన దూరదృష్టికి. ఈ నరసాపురం పట్టణమే కాదు, ఒకప్పుడు నరసాపురం అసెంబ్లీలో పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నీటి అవసరాలని తీర్చినటువంటి ఈ కుళాయి చెరువు యొక్క సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఈ నరసాపురం ప్రాంతానికి భగీరథుడు ఆయన. వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం అనేది ఎప్పుడో దాదాపు 55-54 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి
ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ గావించి ఈ రకంగా సభను జరుపుకోవడం అనేది మనందరికీ కూడా గర్వకారణమని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ముందుగా వారి కుటుంబ సభ్యుల్ని నేను అభినందిస్తున్నా చొరవ తీసుకున్నందుకు. ఎవరైనా ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు, అది మున్సిపల్ చైర్మన్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధిగా పనిచేసినప్పుడు ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఏదైతే పదవిలో ఉన్నంతకాలం 5 సంవత్సరాల్లో ఏవైతే చేస్తామో 5 సంవత్సరాలకి సరిపడే కాదు, రాబోయేటువంటి తరానికి దీని తాలూకు ప్రయోజనాలు అందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజాప్రతినిధి పనిచేయాలి అనడానికి ఒక చక్కటి ఉదాహరణ చెరుకూరు లక్ష్మణరావు గారి అనడంలో ఏమాత్రం కూడా సందేహం. దేశద్రోహానికి పాల్పడిన రావణ్కు ఏ విధంగా మద్దతిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం కూడా లేకుండా మాట్లాడేవారిని వైసీపీ సమర్థించడం సభ్య సమాజం తలదించుకునే చర్యగా ఆయన అభివర్ణించారు. కులాల, ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు వారు రాక్షసుల్లా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేశద్రోహానికి పాల్పడిన రావణ్కు ఎలాగ మద్దతు తెలుపుతున్నాడో ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు మీ వైసీపీ కృత్రిమ మేధావి సుధాకర్ రెడ్డి రావణ్కు తరపున ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు, అది కూడా ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డికి మేము ప్రశ్నిస్తున్నాం. వైసీపీ కనీసం చట్టం మీద కానీ, సమాజం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, దేవతల మీద కానీ కనీస గౌరవం లేకుండా మాట్లాడిన రావణ్ని ఏ రకంగా సమర్థిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలకి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థల పట్ల, సమాజం పట్ల ఒక తప్పుడు సంకేతాన్ని ఈరోజు రావణ్ను చేస్తున్న వ్యాఖ్యలు కూడా మీరు మద్దతిస్తున్న విషయాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రాంతాల పట్ల, కులాల పట్ల భేదాభిప్రాయాలు సృష్టించి అందరిని కూడా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడిన తీరు కూడా వైసీపీ మద్దతిస్తుంది. ఈ సమాజం చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైసీపీ వ్యవహారం ఎలాగుందంటే కనీసం సభ సమాజం తలదించుకున్న విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని మద్దతు తెలిపే విధంగా వారు చూస్తున్నారు. అలాగే మహిళల పట్ల కానీ, పోలీస్ వ్యవస్థ పట్ల కానీ, సమాజంలో ఒక మంచి వ్యక్తుల పట్ల కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రసారం చేసినా సరే వాళ్ళ మద్దతుకి వెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వంపై వారు కనీసం వారికి గౌరవం లేకుండా మాట్లాడిన తీరు కూడా మనం గమనిస్తున్నాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీము సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తుల్ని వెనకేసుకుని వచ్చి ఈరోజు ప్రజలు కూడా ఇబ్బంది కలిగించే విధానాన్ని కూడా మనం గమనించాలని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సమాజాన్ని, మనుషుల్ని కలిపే మాటలు కానీ, లేకపోతే విడగొట్టే మాటల్ని, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసిన విషయాన్ని కూడా గమనించుకోవాలి. వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ సమాజాన్ని హేళన చేసే విధంగా, ప్రజల్ని హేళన చేసే విధంగా, ప్రజాప్రభుత్వాల్ని హేళన చేసే విధంగా వారు మాట్లాడుతున్నారు. మాట్లాడే వ్యక్తులను కూడా సమర్థిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమలు చేసిన రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం పైన నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కాలయాపన విషయాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజల్లో బలం లేదు, బలం రాని విధంగా బలం కోసం ఆలోచించుకుంటా ఉన్న వైసీపీ సోషల్ మీడియా వేదికని ఉపయోగించుకొని వారికి నెల ముడుపులు ఇచ్చి కొంతమందిని తయారు చేసి సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేసి ఈరోజు సమాజానికి హాని చేసే విధంగా తయారు చేసిన విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి వచ్చే పరిస్థితి వచ్చింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని
పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో క్విడ్ ప్రోక్రో ద్వారా జగన్ కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి ఇస్తానని భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారన్నారు. జగన్ లూటికి గురైన 14,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని వివరించారు. నాడు పరిశ్రమల పేరుతో జగన్ లూటీ చేస్తే నేడు పరిశ్రమను తెచ్చి యువతకు ఉపాధి విప్లవాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అని పట్టాభి తెలిపారు. వార్తాపత్రికల్లో మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రి యొక్క ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా తాను సృష్టించినటువంటి సంస్థల్లోకి నిధులు మళ్లించుకున్నాడో, వందల వేల ఎకరాల భూముల్ని పరిశ్రమల స్థాపన పేరుతో తనకి కావలసినటువంటి కంపెనీలకి దారాదత్తం చేసి దానికి ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో ద్వారా జగతి పబ్లికేషన్స్ కానివ్వండి, ఇందిరా టెలివిజన్ కానివ్వండి, సండూర్ పవర్ కానివ్వండి, ఇటువంటి అనేక కంపెనీల్లోకి క్విడ్ ప్రోకో ద్వారా సొమ్ముల్ని ఏ విధంగా చేరవేసుకున్నాడో మనందరం కూడా చూసాం. అనేక సిబిఐ ఏడీ కేసులు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణే బ్రహ్మణి స్టీల్స్. మరి కడప జిల్లాలో తానేదో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం పెద్ద పరిశ్రమని తీసుకువస్తున్నానన్న ఒక భ్రమని సృష్టించి ఆ రోజున దాదాపుగా 14,000 ఎకరాల భూముల్ని ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కట్టబెట్టినటువంటి వైనం. అంటే పరిశ్రమల స్థాపన ముసుగులో జగన్ రెడ్డి ఏ విధంగా లూటీ చేశాడన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మణి స్టీల్స్. మొన్న మధ్యనే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కడప జిల్లాలో మరి జిందాల్ కంపెనీ వారి సహకారంతో ఏర్పడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూసాం. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ సంపద సృష్టిస్తూ ఒక ఉపాధి విప్లవానికి నాంది పలికితే నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అవిశ్రాంతమైనటువంటి కృషి వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే ఒక ఉపాధి విప్లవం ఈ రోజున మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉంటే, గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఉపాధి సృష్టి పేరుతో లూటీ జరిగినటువంటి పరిస్థితికి బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్కసారి మనం దీని పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే, మరి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో 14,000 ఎకరాల భూమిని, జమ్మల మడుగు దగ్గర 14,000 ఎకరాల భూమిని ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 785 డేటెడ్ 8/6/2007 ద్వారా ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కేటాయించడం జరిగింది. ఎవరిది ఈ బ్రహ్మణి స్టీల్స్ అని ఒక్కసారి మనం కనుక ఈ బ్రహ్మణి ఇండస్ట్రీస్ అన్నది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే, మరి ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్దన్ రెడ్డి, మరి ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఓబులాపురం మైనింగ్ కంపెనీ వెనుక మరి అదే వ్యక్తులు ఆ రోజున బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరుతో ఒక స్టీల్ ప్లాంట్, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి 14,000 ఎకరాలు జీవో నంబర్ 785 ద్వారా రాష్ట్రంలో ప్రగతి పదంలో ఉన్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం బొబ్బన్నపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో పేర్ని నాని పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ పీఎస్సీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో
వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, బేమడోలు, ఉంగుటూరు, నిడమరు, గడపవరం మండలాల ఆక్వా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు వినిపించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతుల ముఖాల్లో చిరునవ్వు లేదని, రైతులు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ నెల 15న జగన్ భీమవరం పర్యటన అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ భీమవరం వస్తున్నారని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూమి ఉన్నంత వరకు రొయ్యల సాగు ఉన్నది. గుర్తుపెట్టుకోండి కంపెనీ ఓనర్లారా, మీరు కనుక ఇదే రకంగా పెట్టుకుంటా పోతే ఇలా రక్తాన్ని మీరు రూపాయలుగా మార్చి డాలర్లుగా మార్చి మీరు కనుక పట్టుకుపోతే కొన్నాళ్ళకి మీకు వ్యక్తి చాకరీ చేయటానికి, మీకు చాకరీ చేయటానికి, మీకు డబ్బులు పండించి డాలర్లు పండించి ఇవ్వటానికి ఈడే బతికలేకపోతే, రైతు చెరువు చేయకపోతే మీరు కట్టిన ఫ్యాక్టరీలు ఏమవుతాయి, మీ హ్యాచరీలు ఏమవుతాయి, మీ ఫీడ్ మిల్లులు ఏమవుతాయి, మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏమవుతాయి, మీ అమెరికాలో ఉన్న అల్లుడు, కొడుకు, మనవడు మళ్ళీ 3 చదువుకుని ఇక్కడ రావాల్సింది కదా. రొయ్యల సాగు లేకపోతే, రొయ్యల సాగు ఈ రైతు పండించేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? కొద్దిగా ఆలోచించి చంద్రబాబుకి ఇచ్చేది తెల్లాడే ఎలక్షన్లు అయిన తర్వాత, వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఈ రైతాంగాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది, మీ వ్యాపారానికే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్తూ ఇవాళ మనందరం చూసాం, కడుపు రేగిలిన రైతాంగాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు. వస్తామని చెప్తే ఇప్పుడు ఏం చేస్తున్నారే అంటే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావడానికి ఆ గ్రౌండ్ రోడ్ని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడతారు. హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పని ఇప్పుడు దాకా గ్రౌండ్ చూసి వచ్చి ఇస్తా అన్న పెద్ద మనిషి, ఇస్తా అన్నటువంటి ఆ స్కూల్ ఇంతవరకు కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి, మా స్కూల్కి ఇబ్బంది వస్తుందండి, రేపొద్దున గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వస్తుందండి అని చెప్పి ఇంతవరకు కూడా ఎన్ఓసి గంట సేపు హెలికాప్టర్లో అక్కడ దిగి మళ్ళీ లేచి వెళ్తాకి 3 గంటలు ఆ దొడ్లో పెట్టుకుంటాకి, హెలికాప్టర్ ఆ దొడ్లో ఖాళీగా ఉన్న దొడ్లో దిగటానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మన కళ్ళకి కనపడతాయి. హెలికాప్టర్ రానివ్వవు, ఏం చేస్తాడు? రైలు ఎక్కుతాడు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి సరాసరి బెజవాళ్ళు ఎక్కి భీమవరంలో దిగుతాడు. నువ్వు చేతనైతే ఆప్ చంద్రబాబు నాయుడు. రైతు పచ్చగా ఉండాలి, రైతు పచ్చగా ఉంటే దాని మీద, రైతు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉంటాడు. దానికోసం అని చెప్పని ఖచ్చితంగా గట్టిగా మీ అందరినీ కూడా, మన ప్రతి ఒక్క రైతుని కూడా మేల్కొల్పమని, చైతన్యపరచమని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మాట్లాడిన ప్రతి రైతు యొక్క ప్రతి పదాన్ని, వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన ప్రతి మాటని కూడా ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చెవున రేపు సోమవారం సాయంత్రం వస్తారైనా, కుదిరితే సోమవారం సాయంత్రం లేదా మంగళవారం పొద్దున ఖచ్చితంగా ఆయనకి ప్రతిదీ, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆయనకి చేరవేస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, 15వ తారీఖున ఆత్మ రైతాంగంతో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. దానికి విజువలే సమాన సమావేశంగా ఈరోజు ముండూరు నియోజకవర్గ స్థాయి ఆత్మ రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమావేశం రావడం జరిగింది. కూడా ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మరలా ప్రజాక్షేత్రంలోకి రావాలని జనసేన నాయకురాలు దిరిసెన ఫాతిమారాణి ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని సుందరగిరి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా జనసేన మండల అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తితో కలిసి ఫాతిమారాణి మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ 2 భుజాలకు ముంబైలో శస్త్రచికిత్స
చేయించడం జరిగిందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు జరుపుతున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించామని తెలియజేశారు. ఆయన అహర్నిశలు శ్రమించారు కాబట్టి వారి కోసం ఈరోజు మేమందరం గోపాలపురం నియోజకవర్గం తరపున మేమందరం ఇక్కడే చేరాం. పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో శస్త్రచికిత్స జరుగుతున్న వేళ ఆయనకి అత్యంత ఇష్టదైవమైన ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మేమందరం ఇక్కడ చేరి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకము నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారి కోసం, వారి ఆరోగ్యం కోసం సంపూర్ణంగా మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని, అలాగే ఈ సర్జరీ 100% సక్సెస్ అవ్వాలని మేమందరం కూడా నరసింహస్వామిని వేడుకున్నాం. కేవలం ఆలయాల్లో మాత్రమే కాకుండా చర్చిలోని యేసుక్రీస్తు ప్రభు గారికి మరియు అలాగే మసీదుల్లోని అల్లాహ్ కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యంతో సంపూర్ణంతో మళ్ళీ మన ముందుకు తిరిగి రావాలని, అలాగే కోట్లాది మంది ప్రజల యొక్క దీవెనలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రజలు వారి ప్రార్థనలే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కవచం. ఆ భగవంతుడి దయతో వారు మన ముందుకు మళ్ళీ రావాలని, అలాగే మంచి ఆరోగ్యంతో తిరిగి మన ముందుకు వచ్చి ప్రజాక్షేత్రంలో సింహంలా గర్జించాలని మేమందరం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యరీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరుగుతుందో ఆ యొక్క వైద్యం ఆ భగవంతుడు అలాగే మాలాంటి జన సైనికులు అందరూ కూడా ఆశీస్సులతో విజయవంతం కావాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇష్టదైవమైనటువంటి ఐఎస్ జగన్నాథపురం ఏలూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఇక్కడ అడుగుపెట్టిన వేళ విశేషం. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెంది ఈరోజు ఈ యొక్క ఆలయం అభివృద్ధి కూడా ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఈ యొక్క దేవాలయంలో ఆయన కోసం మేము ప్రత్యేకంగా అభిషేకాలు అలాగే మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఆయన యొక్క ఆరోగ్యరీత్యా మేము జరపడం చాలా సంతోషకరం. ఈ యొక్క శస్త్రచికిత్స మెరుగయ్యి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఆయన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క పేద ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పంచాయతీని కూడా ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని మా అందరి కోరిక. రాజీ మార్గమే రాజమార్గమని కోర్టులో కేసులు సత్వర పరిష్కారానికి ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలతులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని గూడూరు అదనపు 7వ జిల్లా జడ్జి వెంకట్ నాగ్ పవన్ సూచించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసులను కక్షిదారులతో మాట్లాడి జడ్జి వెంకట్ నాగ్ పవన్ పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో కేసులు పెట్టుకుని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బుని వృధా చేసుకుంటున్నారని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించడం వల్ల ఇరు వర్గాల వారు విజయం సాధించినట్లేని తెలియజేశారు. పెద్ద మనుషులు మాట్లాడుకుంటే అది ఒకవేళ రాసుకున్నా వాటికి చట్టబద్ధత ఉండదు. కానీ ఇక్కడ రాసుకొని సంతకాలు పెట్టి జడ్జిల సమక్షంలో వారి సంతకాలు కూడా తీసుకుంటే దానికి చట్టబద్ధత ఉంటుంది. దాని మీద మీరు ఈపీలు ఫైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మంచి అవకాశం మీరు సెటిల్ చేసుకోవడానికి. ఇక్కడ అన్ని రకాల సివిల్ తగాదాలు మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అవన్నీ కూడా మీరు ఇక్కడ లోక్ అదాలత్లో మనం సెటిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఇరు కక్షిదారులు మాట్లాడుకొని రాజీ చేసుకొని సమయం అనేది చాలా విలువైంది కనుక ఆ విలువైన సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ లోక్ అదాలత్లో ఈ కేసులు పరిష్కారం చేసుకొని, అంటే ఒక కేసు పరిష్కారం అయిందంటే రెగ్యులర్ కోర్టులో అయితే ఒకరు ఓడిపోవటం జరుగుతుంది, ఇంకొకళ్ళు విజయం సాధించడం జరుగుతుంది. కనుక ఇక్కడైతే ఇద్దరు విజయం సాధించినట్టే. కనుక ఏమనంటే ఇద్దరు కూడా ఆనందంగా చేతులు పట్టుకొని ఇంటికి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి హ్యాపీగా మళ్ళీ భవిష్యత్తులో వారు ఎదురుపడ్డప్పుడు ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవడానికి మంచి సుహృద్ వాతావరణము ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కక్షిదారులు సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తూ, మరి ఇందులో అన్ని సివిల్ కేసులు, మరి రాజీ పడ్డ క్రిమినల్ కేసులు, మరి భరణం కేసులు, గృహహింస, ఎన్ఐఏ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు అన్నీ కూడా
లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇందులో ఏంటంటే అప్పీల్ లేదు, మరి ఇది అంతిమ తీర్పుగా మనం భావించబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మరి ఇద్దరు కూర్చోబెట్టి సామరస్యపూర్వకంగా కేసు పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. కేసు విచారణ జరిగి మరి అంతిమ తీర్పు వచ్చేటప్పటికి టైం పడుతుంది. మరి అది అంతిమ తీర్పు అని అనుకోలేము, ఎందుకంటే ఒకసారి అప్పీల్ చేయడం కూడా జరుగుతుంది, అది రైట్ కాబట్టి. మరి ఈ సమయం చాలా వృధా అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లను పరిశీలించిన మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్. పుష్కరాల ఏర్పాట్ల కోసం ఇప్పటికే 585 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. నరసాపురంలో చెరుకూరి లక్ష్మణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ. పట్టణ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడిన ప్రజాప్రతినిధులు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడేవారిని వైసీపీ సమర్థించడం సిగ్గుచేటు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. లూటీకి ప్రతీక జగన్ అయితే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ప్రతీక చంద్రబాబు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు. సిసిసి సమాప్తం. నమస్కారం.